యోబు గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయము 2వ వచనం. ఎవరైనా మైక్ ఉన్న వాళ్ళు కూడా చదవచ్చు. మైక్ ఉన్న వాళ్ళకు. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు. 10 మారులు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. చాలండి. ఇక్కడ యోబు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు. అలాగే కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 2-3 వచనాల్లో కూడా మనం చూస్తున్నాం. ఇందాక యోబు భక్తుడు ఏమన్నాడు, మీరు ఎన్నాళ్ళు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొట్టుదురు అన్నాడు. అలాగే ఇక్కడ మరి దావీదు భక్తుడు అంటున్నాడు, ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, కీర్తనల ద్వారా మరి దావీదు ద్వారా దేవుడు రాయించిన మాట ఏంటంటే, మీరెన్నాళ్ళు ఏం చేస్తారు, ఒకనిపై పడుదురు, మీరెన్నాళ్ళు బాధింతురు, మీరెన్నాళ్ళు మాటల చేత ఏం చేయుదురు. అక్కడ రాయబడిన మాట, మాటల చేత నలగొట్టుదురు. ఎన్నాళ్ళు. నిజంగా చూడండి, ఎన్ని సంవత్సరాలు గడిచినా కొన్ని సందర్భాల్లో ఈ బాధించే హృదయం మాత్రం మన దగ్గర నుంచి పోదు. ఒకరి మీద పడే హృదయం మాత్రం పోదు. ఒకరిని నలగొట్టే హృదయం మాత్రం కొన్నిసార్లు పోదు. ఎవరిని ఎలా పడేద్దామా, అత్త కోడళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు ఎప్పుడు చూసినా పడేయడానికి చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరిని అత్తతో కోడల గురించి చెప్తారు, కోడలతో అత్త గురించి చెప్తారు, అత్తతో కోడల గురించి చెప్తూ ఉంటారు. ఇంకా తోడు కోడళ్ళు ఏం చేస్తారు, ఒకరి మీద ఒకరికి చెప్తూ ఉంటారు. ఆ తోడుకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ తోడుకోళ్ళ మీద చెప్తారు, ఈ తోడుకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ తోడుకోళ్ళ మీద చెప్తా ఉంటారు. నిజంగా అలాంటి మనసు మనకు అస్సలు మంచిది కాదు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం అయితే ఏంటంటే, మీరెన్నాళ్ళు ఒక్కనిపై పడుదురు. ఎందుకు పడతారు? మీరెన్నాళ్ళు ఇంకెంతకాలం, ఎప్పటి వరకు ఉంటారు? ఇంకా అలాంటి హృదయం ఎంతకాలం ఉంటుంది? ఇంకా మీకు ఇంకా పోదా? ఒక సామెత ఉంది కదా, చింత చచ్చిన పులుపు చావదు. మనం రక్షింపబడిన వారమే అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం, కానీ కొన్ని సందర్భాల్లో ఈ చింత చచ్చిన పులుపు అనేది చావకుండా ఉన్నట్టుగా ఆ పాత జీవితం మాత్రం వస్తూనే ఉంటుంది. ఇంకో విషయం చెప్పనా, ఈ చెడు మాటలు మాట్లాడాలంటే, ఈ చెడు మాటలు వినాలంటే ఎంత ఇష్టమోనంట మనిషికి. చెడు మాటలు మాట్లాడాలన్నా, చెడు వినాలన్నా ఎంత ఇష్టమో అది వద్దన్నా మానలేనటువంటి స్థితి కనబడుతూ ఉంటుంది మనిషిలో. ఈరోజున ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు, ఇంకెన్నాళ్ళు నువ్వు ఒకరి మీద పడతావు, ఒకరిని మాటల చేత ఎన్నాళ్ళు నువ్వు నలగొడతావు? ఎందుకు నువ్వు ఒకరిని బాధిస్తావు? ఎన్నాళ్ళు బాధిస్తావు నువ్వు? ఇంక మారవా? ఇంక నీ హృదయం మారదా? నీ ప్రవర్తన మారదా? ఇంకో విషయం చెప్పనా, ఒక సేవకుని గురించి కూడా మాట్లాడడానికి భయపడరు కొంతమంది. ఒక సేవకుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు వచ్చి, అవును కదా, నిజమే, అట్లా కరెక్టే
అని ఇంకొకటి వేస్తూ ఉంటారు. తప్పు కదా? వాళ్ళు కూడా మనుషులే, కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే సహించేటట్టు ఉండాలి, కొన్నిసార్లు ప్రార్థించేటట్టు ఉండాలి, కొన్నిసార్లు ఓపిక చేసుకునేటట్టు ఉండాలి, కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కనిపెట్టేటట్టు ఉండాలి. కానీ మనం ఊరికే వాళ్ళ గురించి వీళ్ళ గురించి అస్సలు మాట్లాడకూడదు. వేరే వ్యక్తి లేనప్పుడు మనం వాళ్ళ గురించి ఎత్తకూడదు. అలాంటి హృదయంతో మనం ఉండాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మీరెన్నాళ్ళు అలా ఉంటారు. ఈ రోజున ఒక తీర్మానం చేసుకుందాం. ఆ పాత జీవితం మనకొద్దు. ఆ లేక ఒకరి మీద పడే మనసు మనకొద్దు. ఒకరిని మాటల చేత బాధించే హృదయం మనకు వద్దు. స్వస్తి చెప్పాలి ఈరోజు. ఆమేన్. ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మనకి క్షేమమా చెప్పండి? ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి, ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు. చూడండి 2వ వచనంలో అంటున్నాడు, ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలించబడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదుకి ప్రధాన శత్రువు ఎవరంటే ముఖ్యంగా సౌలే. ఈ సౌలు ఎప్పుడు పడతా ఉన్నాడు ఎవరి మీద? దావీదు మీద. దావీదు మాత్రం ఎవరిని ఆనుకుంటా ఉన్నాడు? దేవుణ్ణే ఆనుకుంటా ఉన్నాడు, దేవుని మీదే ఆధారపడతా ఉన్నాడు. ఎవరు దీవించబడ్డారు చివరికి? ఎందుకు? దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. కానీ సౌలుని ఏమని అన్నాడా? ఎవరు దావీదుని మీద పడతా వచ్చారు? సౌలు. కానీ చివరికి ఎవరు నష్టపోయారు? మీకు ఒక విషయం చెప్తున్నాను, మీ మీద పడిన వాళ్ళే నష్టపోతారు, కానీ మీరు నష్టపోరు. ఒకవేళ నువ్వే పడే వ్యక్తిగా ఉంటే, లేకపోతే మాటల చేత బాధించే వ్యక్తిగా ఉంటే నువ్వే నష్టపోతావు. ఎవరిని పోలి? సౌలును పోలి. అలాంటి హృదయం అస్సలు మనకి మంచిది కానే కాదు. మనుషులు అన్నాక కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాలు తప్పిపోతూ ఉంటారు. మనం వారిని అర్థం చేసుకోవాలి, వారిని క్షమించాలి, వారిని మనం ఏం చేయాలంటే ఓర్చుకోవాలి. అంతేగాని వాళ్ళ మీద పడకూడదు. ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని పడేద్దామా అనే హృదయం ఎప్పటికీ కూడా మనకి మంచిది కాదు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇంకా ఎంతకాలం ఉంటావు అట్లా? ఇంకెన్నాళ్ళు ఉంటావు? మాను అది. అలాంటి హృదయం విడిచిపెట్టు. అలాంటి మనసు నీలోనికి రానివ్వద్దు. కానీ దేవుడు మనల్ని ఈరోజు హెచ్చరిస్తున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇంకొక మాట కూడా ఉంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో, దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, 4వ అధ్యాయం 14వ వచనంలో చక్కగా ఈ మాట రాయబడి ఉంది. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనంను కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళు వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగిండును. కరెక్ట్ చదవాలి, చదివేవాళ్ళు. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగిండును. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడే సెలవిస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయము నీకు కలిగి ఉండును. నిజంగా పైకి చాలా అందంగా కనబడుతూ ఉంటాము, లోపల చూస్తే మాత్రం ఏం కనబడుతూ ఉంటుందంటే దుష్టత్వం కనబడుతూ ఉంటుంది మనలో. హామాన్ అంట ఎలాంటి వాడు అంట తెలుసా? దుష్టుడు. ఎవరంటారు ఈ మాట? ఎస్తేర్ అంటది. ఈ దుష్టుడైన ఈ హామానే అంటది. అతని హృదయం ఎలాంటిదట? దుష్టత్వంతో కూడింది. ఎందుకు హామాను దుష్టుడు అయ్యాడంటే, ముఖ్యంగా మొర్దెకయి నమస్కరించట్లేదంట. ఎవరిని? హామాన్ని. నమస్కరించకపోతే ఈయనకేమైనా తక్కువ అవుతుందా? యూదులు ఎవరికి? మనుషులకు నమస్కరించరు. కానీ ఆయన నమస్కరించట్లేనందుకు ఈయన కోపం వచ్చేస్తుంది. ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎవరికి? హామానుకి. అంటున్నాడు, ఈ మొర్దెకైని ఎట్లయినా నేను
వాడి పని పట్టాలి. వాడి పని మాత్రమే కాదు, వాడి ప్రజల పని కూడా పట్టాలి అనే దుష్టత్వం. చూడండి ఎంత భయంకరమైంది. మనం క్రైస్తవ బిడ్డలంగానే ఉంటాం, ప్రభు బిడ్డలంగానే ఉంటాం, దుష్టత్వం పనిచేస్తూ ఉంటుంది మనలో, దుష్ట ఆలోచనలు పనిచేస్తూ ఉంటుంది. ఎవరొక్కరి మీద ఏదో ఒకటి అనడమే, ఎవరొక్కరిని ఏదో ఒక విధంగా వాళ్ళని మరి నిజంగా ఎట్లా అంటే నలగొట్టేటువంటి పరిస్థితిలోనే మనం ఉండిపోతూ ఉంటాం. కానీ హామాను వాళ్ళని లేకపోతే మొర్దెకై యొక్క జనులు కూడా చంపాలని చూస్తే దేవుడు హామాన్నే చంపేటట్టుగా దేవుడు చేశాడు. దుష్టత్వానికి మరి ఏ మాత్రము కూడా ఆశీర్వాదం ఉండదు, దుష్టునికి ఆశీర్వాదం ఉండదు. దుష్టుని మీదకి నాశనమే వస్తుంది, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. కొంతమంది భక్తులు ఇలా ప్రార్థన చేస్తారు, ఏమనంటే ప్రభువా నా ఆలోచనలు పరీక్షించు, నా తలంపుల్ని పరీక్షించు, ప్రభువా నీ చిత్తానుసారంగా నడుచుకునే కృపనివ్వు అని ప్రార్థన చేస్తారు. ఈ రోజున మనం కూడా ప్రార్థన చేయాలి, ప్రభువా నా యొక్క హృదయంలోకి అసలు ఎలాంటి దుష్టత్వము రావడానికి వీలు లేదు, తీసివేయి, నా నుంచి రావడానికి వీలు లేకుండా చేసే ప్రభువా, నా ఆలోచనలు పరిశుద్ధపరచు, పవిత్రపరచని మనం ఎప్పుడైతే ప్రార్థనలు చేస్తూ ఉంటామో దేవుడు మనకు అసలు దుష్టత్వమే లేకుండా దేవుడు అద్భుతం చేస్తాడు, మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు దుష్టత్వంతో ఉన్నావా, వాళ్ళ మీద వీళ్ళ మీద విరోధంగా మాట్లాడుతూ ఉన్నావా, ఆలోచిస్తూ ఉన్నావా, వాళ్ళ గురించి అసలు నీ గురించి నువ్వు చూసుకో, వేరే వాళ్ళ గురించి నీకెందుకు? ఒకవేళ మేలు చేయగలిగితే చెయ్యి, అంతేగాని కీడు మాత్రం చెయ్యొద్దు. ఇక్కడ పైన కూడా ఎంత మంచి మాట ఉంది చూడండి. యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎంత మంచి మాట కదండి. నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన హృదయంలో ఉన్న చెడుతనాన్ని ఏం చేసుకోవాలండి? కడిగి వేసుకోవాలి. మన హృదయంలో చెడుతనం ఉండడానికి వీల్లేదు. ఇంతకాలం చెడుతనంతో ఉండుండొచ్చు, కానీ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, ఇంకెన్నాళ్ళు దుష్టత్వంతో ఉంటావు, దుష్టత్వం విడిచి రా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాంటి హృదయం మనకొద్దు. హామాను లాంటి ఆ దుష్టత్వపు హృదయం మనకు వద్దు. వీళ్ళని పాడు చేద్దాం అనుకుంటే మనమే పాడేటువంటి అవకాశం ఉంటుంది. పైకి బాగానే కనబడతాం, చాలా అందంగా కనబడతాం, కానీ హృదయం ఎలాంటిది చెప్పండి? దుష్టత్వంతో కూడింది. పైకి బాగానే పలకరిస్తూ ఉంటాం, కానీ లోపల వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం, పగ, కక్ష ఇవన్నీ కూడా క్రైస్తవ బిడ్డలకు కూడా వస్తాయి. కానీ ప్రభు ఈరోజు మాట్లాడుతుంది, నువ్వెన్నాళ్ళు అలాగే ఉంటావు, దాన్ని విడిచిపెట్టిరా. ఈరోజు మనం ఆలోచించి ఒక తీర్మానం చేసుకోవాలి, ఇక నా జీవితంలో ఆ పాత స్వభావం ఉండడానికి వీలు లేదు, నేను నూతన స్వభావంతో ఉండాలి, నేను క్రీస్తు స్వభావంలో ఉండాలి, క్రీస్తు మనసుతో ఉండాలి, నేను క్రీస్తు యొక్క ప్రేమతో నేను ఉండాలి అని మనం నిజంగా దేవుణ్ణి వేడుకుంటే ప్రభు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్తారా దేని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి? మొట్టమొదటిదిగా మాటల విషయంలో, ఇతరుల మీద పడే విషయంలో, రెండవదిగా దుష్టాభిప్రాయంలో కలిగి ఉండే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకా కొన్ని మాటలు మనం చూద్దామా దేవుని యొక్క వాక్యంలో.